హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి. అది కూడా స్టవ్ వెలిగించే అవసరం లేకుండా తులసి ఆకులతోటి గోరింటాకండి. హెల్త్ కూడా చాలా మంచిది. మన తెలుగు సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది కదండి. సో మన హెల్త్ కూడా చాలా మంచిదండి. తయారు చేసే విధానం కూడా చాలా సింపుల్. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. అది కూడా చాలా డిఫరెంట్ మెథడ్ అండి. తయారు చేసే విధానం కూడా చాలా అంటే చాలా సులభం. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. ఇది ఇన్స్టెంట్ మెహందీ లాగా మనము స్టవ్ వెలిగించే అవసరం లేదండి. గిన్నెలు మాడే అవసరం అయితే అస్సలు ఉండదు. సో చూస్తున్నారు కదండి ఎంత బాగా పండిందో. ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది పూర్తి వీడియో చూడండి. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అని మెహందీ వీడియోస్ ఉన్నాయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా కొద్దిగా తులసి ఆకులను తీసుకోవాలండి. తులసి ఆకులో చాలా రకాలు ఉన్నాయండి. రామ తులసి, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని. ఏ రకం తులసి ఆకులైనా పర్లేదు. ఇక తులసి ఆకులను శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఈ విధంగా తులసి ఆకుల్ని వాష్ చేసుకోవాలండి. ఏ రకం తులసి అయినా పర్లేదండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఒక గుప్పెడు తులసి ఆకులు అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి గోరింటాకులో అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నవేనండి. ఇక ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఆకులపైన ఉన్నటువంటి డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది. ఇక చిన్న మిక్సీ జార్ అయినా తీసుకోండి, లేదంటే ఈ విధంగా చిన్న రోల్ అయినా తీసుకోండి. నేనైతే రోట్లో వేస్తున్నానండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. తక్కువ ఆకులు కదండి, మిక్సీ జార్లో సరిగా తిరగదండి. అందుకని చెప్పి నేను రోట్లో రుబ్బుతున్నా. మీరు కావాలంటే చిన్న మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇక ఈ విధంగా తులసి ఆకులన్నీ రోట్లో వేస్తున్నానండి. తులసి ఆకులో చాలా మెడిసిన్ గుణాలు ఉన్నాయండి. ఇక అంతా కూడా ఈ విధంగా రుబ్బేసుకోవాలి. ఈ గోరింటాకు అనేది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందండి. ఇక ఇందులోనే పాన్సున్నం వేసుకోవాలండి. కొద్దిగా పాన్సున్నం. దీని కాస్ట్ వచ్చేసి 3 రూపీస్ అండి. మన స్ట్రీట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కిరాణా షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ మాత్రం తీసుకోండి. సున్నం వల్ల ఏమవ్వదండి మన స్కిన్కి. ఇక కొద్దిగా అంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. పారాని కలర్లోకి టర్న్ అవుతుంది. ఇక అంతా ఒకసారి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. వీడియో స్కిప్ చేస్తూ చూస్తే అస్సలు అర్థం అవ్వదండి. సో వీడియో కంటిన్యూగా చూస్తేనే ఎలాగ దీన్ని తయారు చేశాను ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. ఎక్కడ కూడా వాటర్ని యాడ్ చేయొద్దండి. తులసి ఆకులో ఉన్నటువంటి వాటర్ తోటే మనము గోరింటాకు అయితే తయారు చేసుకోవాలి. ఇక అంతా ఈ విధంగా రసాన్ని సపరేట్ చేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి తులసి ఆకులకు 2 చేతులకి సరిపడా గోరింటాకు అయితే వస్తుందండి. ఇది కాళ్ళకు పెట్టుకోవద్దండి. తులసి చెట్టుని మనం పూజిస్తూ ఉంటాం కదండి. ఓన్లీ చేతులకు పెట్టుకోవచ్చు, కానీ కాళ్ళకైతే పెట్టుకోవద్దండి. సో ఇక కుంకుమను యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కుంకుమ మీరు మెరూన్ రెడ్ అయినా పర్లేదండి, రెడ్ అయినా పర్లేదు. కన్సిస్టెన్సీ అనేది మీడియంగా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. మరి థిక్గా కాకుండా అలాగని లూజ్గా కాకుండా డిజైన్ వేసినప్పుడు జారిపోకుండా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఉండలేమీ లేకుండా స్మూత్గా లిక్విడ్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది మనము అగ్గిపుల్లతోటి వేసుకోవచ్చు, లేదంటే అగరబత్తి పుల్లతో కానీ, టూత్ పిక్స్ ఉంటాయి కదండి వాటితో కానీ మనము ఈజీగా డిజైన్ అయితే వేసుకోవచ్చండి. డిజైన్ వేసేదంతా చూపించండి అని అడుగుతున్నారు కదా. మేము వేసుకోవాలన్నా కూడా అవసరం అవుతుంది, చూసి వేసుకోవచ్చు. డిజైన్ వేసేది చూపించండి అక్క అంటున్నారు కాబట్టి డిజైన్ వేసేదంతా చూపిస్తున్నానండి.
కొద్దిగా స్పీడ్గా పెట్టి చూపిస్తానండి, లేదంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. ఈ విధంగా కొద్దిగా జారుడుగా ఉందనుకుంటే ఇంకాస్త కుంకుమని యాడ్ చేసుకోండి. ఇంతకీ మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, డెఫినెట్గా వీడియో చేస్తానండి. మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, ఆల్ ఇన్ వన్ ఛానల్ మంది. బ్యూటీ టిప్స్, అదేవిధంగా హోమ్ రెమెడీస్ అన్నీ కూడా ఉంటాయి, కిచెన్ టిప్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో మెహందీ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, అదేవిధంగా చేతి నిండా ఉంటుంది. చాలా ఎలిజెంట్గా ఉంటుందండి, లుక్ అయితే చాలా డిఫరెంట్గా అందంగా ఉంటుంది. సో కావాలంటే మీరు కూడా ఈ డిజైన్ ఒకసారి ట్రై చేయండి. డిజైన్స్ బాగున్నాయి, ఇంకా డిఫరెంట్ డిజైన్స్ చూపించండి అని అడుగుతున్నారు కదా. అప్కమింగ్ వీడియోస్లో డిఫరెంట్గా డిజైన్స్ అయితే చూపిస్తూనే ఉంటానండి. ఇంతకీ మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా అన్నది కూడా తెలియజేయండి. చాలా సింపుల్ అండి ఈ డిజైన్. ముందుగా మనం పెన్నుతో గీసామంటే డిజైన్ వేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇక అరిచేతిలో వేసేటప్పుడు ఈ విధంగా మనము అగ్గిపుల్లతోటి వేసిన ఫింగర్ టిప్స్కి వచ్చేసి నార్మల్గా మనం ఫింగర్ తోటి షేడ్ ఇవ్వచ్చండి, ఈజీగా అయిపోతుంది. సో ఫైనల్గా చూస్తున్నారు కదండి, ఈ విధంగా వచ్చింది డిజైన్ అయితే. ఇది మనకు డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి, ఎక్కువ సమయం ఏం పట్టదు, వితిన్ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది. ఇక డ్రై అయ్యాక చూపిస్తాను చూడండి. సో డ్రై అయ్యింది కదా, ఇక వాష్ చేసి చూద్దాం ఎలా పండింది ఏంటి అని చెప్పేసి. తయారీ విధానం కూడా చాలా ఈజీ అండి. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనకు ఫంక్షన్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ వెళ్ళేటప్పుడు టైం లేదనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ కన్నా న్యాచురల్గా మన ఇంట్లో దొరికేటువంటి తులసి ఆకులతో తయారు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం కదండి. ఎలాంటి కెమికల్స్ ఉండవు, అదేవిధంగా స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కోన్స్ యూస్ చేయడం వల్ల స్కిన్కి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. అప్పుడప్పుడు యూస్ చేసినా అప్పుడప్పుడు ఈ విధంగా మనం హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు. మంచి మెహందీ హోమ్ రెమెడీతో మెహందీని అయితే తయారు చేసుకోవచ్చు. అసలే కోన్లు యూస్ చేయొద్దని నేను చెప్పానండి, అప్పుడప్పుడు యూస్ చేయొచ్చు, పర్లేదు. అప్పుడప్పుడు ఈ విధంగా కొత్తగా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఇక గోరింటాకు అవైలబుల్గా ఉంటే గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే గోరింటాకులో మెడిసిన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా వేళ్ళకు పెట్టుకోవడం వల్ల గోర్లలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది పోతుందండి. దెబ్బలు మానడానికి కూడా గోరింటాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంతకీ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి వాష్ చేశాక. మీరు కూడా ఈ సింపుల్ డిజైన్ని ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మంచి డిజైన్స్ చూపిస్తూనే ఉంటాను. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి డిజైన్స్ అన్నీ చూడండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.